ఓకే, రెడీ బ్రదర్ చదువుకోవటానికి. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో మేము చదవబోతున్నటువంటి మీ యొక్క లక్షణాలను గురించి, తత్వాన్ని గురించి, మీ కుమారుడైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన అధికారాన్ని గురించి, శక్తిని గురించి మాకు సరైనటువంటి అవగాహన కలిగి మేము వాటిని సరిగా అర్థం చేసుకోగలిగేటువంటి భాగ్యంను మీరు దయచేయగలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరి రాత్రికాల సమయంలో బోధిస్తున్న మీ దాసుని, అలాగే వినుచున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరినీ మీరు దీవించగలని ప్రార్థన చేస్తూ ఈ తరగతి అంతా మీ నామమునకు మహిమకరంగా జరుగుటకు సాయం చేయగలని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. Okay. So we're looking at the source of Jesus' authority and power. యేసు యొక్క శక్తి మరియు అధికారమునకు మూల కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం చదువుతూ ఉన్నామండి. And we saw the power in the resurrection. పునరుత్థానంలో మరి ఆయనకున్న శక్తి ఎవరై ఉన్నారు అనేటువంటి విషయాల గురించి మనం చూసి ఉన్నాము. So there are more than 16 scriptures that say that God the Father raised him from the dead. చూడండి, దాదాపుగా 16 వచ్చిన భాగాల కంటే ఎక్కువ భాగాలు దేవుడు యేసును మృతుల్లో నుంచి లేపాడనే విషయాలను మనం చూసి ఉన్నాము. And Jesus had authority to lay his life down and authority to take it again. యేసు తన ప్రాణాన్ని పెట్టుటకును మరలా దాన్ని తిరిగి తీసుకున్నట్టుకును ఆయనకు అధికారం ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూసాము. But where did he get that authority in John 10? అయితే యోహాను 10వ అధ్యాయంలో ఆ యొక్క అధికారాన్ని ఆయన ఎక్కడి నుంచి పొందాడు? He said he received it of his father. ఆయన తన తండ్రి యొద్ద నుంచి దాన్ని పొందాను అని చెప్పడం జరిగింది. Okay, so now we're looking at the authority and power that Jesus had from resurrection till judgment. ఇప్పుడు పునరుత్థానం మొదలుకొని తీర్పు దినం వరకు గల ఈ కాలంలో యేసు యొక్క అధికారము మరియు శక్తులకు మూల కారణం ఎవరై ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. మత్తయి 28:18 మనందరికి కూడా తెలుసు. మత్తయి 28:18. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఓకే, సో our question, ప్రశ్న, if all of the authority was given to him, was he the source of that power and authority? చూడండి, సర్వాధికారము ఆయనకి ఇవ్వబడి ఉన్న ఎడల ఆయనే ఆ యొక్క అధికారమునకు శక్తికి మూలకారకుడై ఉండడానికి అవకాశం ఉన్నదా? Revelation 2:26 and 27. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26-27 వచనాలు చూసినట్లయితే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. Okay, so he makes a promise to those that overcome. జయించిన వానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. And he gives two of the parts of the quotation from Psalms 2. కీర్తన 2వ అధ్యాయం నుంచి ఆయన 2 కొటేషన్స్ ఇక్కడ చెప్తున్నాడు. And we've already seen Psalms 2:7-9. ముందుగానే మనం చూసాము కీర్తనలు 2వ అధ్యాయము 7-9 వచనాలు. Okay, let's read that. చదువుదాం మరలా. కట్టడలను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండను పగలగొట్టి వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఓకే, So verse 7, who's speaking here? ఇక్కడ 2వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నది ఎవరు? ఇక్కడ He
He said, Jehovah said unto me, Thou art my son. చూడండి, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు అని చెప్పడం జరిగింది. So then who's speaking? అలాగైతే మాట్లాడుతున్నది ఎవరండి? Jesus is speaking, యేసు మాట్లాడుచున్నాడు. and he's referring to what the Lord said. చూడండి, అక్కడ యెహోవా ఏమైతే చెప్పాడో ఆ విషయాన్ని ఇక్కడ యేసు మెన్షన్ చేసి చెప్తున్నాడు. So who is this Jehovah? అయితే ఈ యొక్క యెహోవా ఎవరు? He gave birth to Christ. క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి ఆయనే యెహోవా. And Acts the 13th chapter, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 30 to 33. 30 నుంచి 33 వచనాలు. 13. 30 నుంచి 33 వచనాలు. అయితే దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. 33 దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేఘమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఓకే, మేము అయితే 33 కూడా. అలాగే దేవుడు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. ఓకే, Okay, so here God raised him from the dead in verse 30. 30వ వచనంలో దేవుడు ఆయన్ని మృతుల నుంచి లేపినట్లుగా చెప్పబడి ఉన్నది. All right, and God fulfilled the same unto us in verse 33. 33వ వచనంలో అది నెరవేర్చి ఉన్నాడు అని చెప్పి మరి 33లో చెప్తున్నాడు. All right, he fulfilled it again, and that's the resurrection of Jesus. అది యేసు యొక్క పునరుత్థానాన్ని గూర్చి నెరవేర్పై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. Then he quotes the second psalm. అలాగే 2వ కీర్తన కూడా ఇక్కడ చెప్తున్నాడు. Then let's read verse 34. మరలా 34వ వచనం చదువుదాం. అక్కడే 34వ వచనం, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అవి నమ్మకములైనవని చెప్పెను. Okay, so still talking about the resurrection for the dead. ఇంకనూ మృతుల పునరుత్థానాన్ని గురించే మాట్లాడుచున్నాడు ఆయన. And he describes this resurrection from the dead as this day I have begotten thee. ఈ యొక్క మృతుల పునరుత్థానాన్ని ఆయన వర్ణిస్తూ నేడు నేను నిన్ను కనియుంటిని అని చెప్తున్నాడు. Okay, so we're back in Revelation 2 మరలా ప్రకటన గ్రంథం 2కు పోదాం చివరికి. and verse 27. 27వ వచనము, ప్రకటన గ్రంథం 2:27 చదవండి. జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. ఓకే, So who raised him from the dead? మృతుల్లో నుంచి ఆయన లేపింది ఎవరు? Who gave birth to him? ఆయనకి జన్మనిచ్చింది ఎవరండి? And in this verse he says, even as I received of my father. చూడండి, నేను నా తండ్రి వద్ద అధికారం పొందినట్లు అని అంటున్నాడు ఆయన. So how did he receive it? ఎలాగూ దాన్ని పొందాడు ఆయన? All right, back in Psalms 2 verse 8. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తనలో 2వ అధ్యాయం మరియు 8వ వచనం మరొకసారి. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఓకే, So who gave him this inheritance? ఈ యొక్క స్వాస్థ్యాన్ని యేసునకు ఇచ్చింది ఎవరు అండి? We just read, even as I received of my father. చూడండి, మనం ఇప్పుడే చదివాము ప్రకటన గ్రంథంలో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు అని చెప్పి ఆడ చెప్పడం జరిగింది. So who was the source of his inheriting the heathen? ఆయన అన్యజనులను స్వతంత్రంగా పొందినట్లు అధికారం ఆయనకు ఇవ్వబడినట్లుగా కారణమైనది ఎవరు? Who is the source of him inheriting the uttermost parts of the earth? భూదిగంతముల వరకు స్వాస్థ్యంగా పొందినట్లుగా, యేసు పొందినట్లుగా ఆయనకి ఆ మూల కారణం ఎవరు? And can you inherit something that is already yours? మీకు సొంతమై ముందుగానే మీకు సొంతమైన దాన్ని మీరు మరలా స్వతంత్రించుకుంటారా? So
who gave Jesus all authority in heaven and in earth? ఆకాశం పరలోకమందును భూమి మీదను యేసునకు సర్వాధికారం ఇచ్చినది ఎవరు? Okay, Revelation 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము verse 1. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచబడుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఓకే. So this is written about 60 years after he received all power in heaven and in earth. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పొందిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత, అంటే యేసు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పొందిన 60 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యము రాయబడుతున్నది. And where did Jesus get this revelation? ఈ యొక్క ప్రత్యక్షత లేదా ఈ యొక్క బయలుపరచడం అనేటువంటిది ఎక్కడి నుంచి యేసు పొందాడు? Isn't that what he says in 2 Peter 1:20 and 21? 2 పేతురు 1:20-21 వచనాలు అదే కదా యేసు దేవుడు చెప్పింది. 2 Peter 2. Let's read that. 2 Peter 1:20-21. 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు. 2 పేతురు 1:20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూనూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఓకే. So even though he has all authority in heaven and in earth, where is he getting the revelation from? చూడండి, ఆయనకు ఆ పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క ప్రత్యక్షత లేదా ఆ యొక్క ప్రకటన అనేది ఎక్కడి నుంచి పొందాడు? Remember John 16 verse 13. యోహాను 16వ అధ్యాయము 13వ వచనం చూడండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఓకే. So John was there when Jesus made this promise. చూడండి, యేసు ఈ యొక్క వాగ్దానం చేసినప్పుడు యోహాను అక్కడ ఉన్నాడా? So where did all this come from? ఈ యొక్క వర్తమానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? The Holy Spirit only spoke what he heard. చూడండి, పరిశుద్ధాత్మ ఏదైతే తాను విన్నాడో దాన్ని ఆయన మాట్లాడటం జరిగిందండి. Verse 14, where did he hear it? 14వ వచనంలో ఎక్కడి నుంచి ఆయన విన్నాడు? చదువుదాం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఓకే. So where did he get his words from? ఈ పరిశుద్ధాత్మ కూడా తన యొక్క మాటలను ఎక్కడి నుంచి పొందాడు? And Christ got his words from the Father. క్రీస్తు తన మాటలను తండ్రి యొద్ద నుంచి పొందాడు. So who's the source of all truth? సర్వ సత్యానికి మూలకారకులు ఎవరండి? So even though Jesus had all authority and power given to him, యేసునకు సర్వాధికారము ఒకవేళ ఇవ్వబడినప్పటికి కూడా, and he's still having the revelation given to him. చూడండి, ఆయనకి ఇంకనూ ఆ యొక్క ప్రత్యక్షత అనేది ఇవ్వబడుతున్నప్పటికి కూడా, so who's the source of his authority and power? యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉన్నారు? And we've read Philippians 2:8-11 many times. ఫిలిప్పి 2వ అధ్యాయము 8-11 వచనాలు అనేక సార్లు చదివాం మనం. ఫిలిప్పి 2వ అధ్యాయము 8-11 వచనాలు. Let's read it. ఓకే, మళ్ళా చదువుదాము. 8 నుంచి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికారినుగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఓకే. So did Jesus have all this authority and power
before it was given to him or after? చూడండి, యేసునకు ఈ యొక్క సర్వాధికారం తర్వాత ఇవ్వబడిందా, అంటే సిలువ వేయబడక ముందు ఇవ్వబడిందా, తర్వాత ఇవ్వబడిందా? So verse 9, God highly exalted him. 9వ వచనంలో దేవుడు ఆయన్ని బహుగా హెచ్చించాడు. So who is the source of his authority and power? అప్పుడు యేసునకు కలిగినటువంటి శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉన్నారు? And verse 11, who does this glorify? అప్పుడు 11వ వచనంలో ఎవరిని మహింపరుస్తున్నది? Notice it doesn't say just God, it says God the Father. చూడండి, అక్కడ దేవుడని మాత్రం చెప్పట్లేదండి, అక్కడ తండ్రి అయిన దేవుడు అని చెప్తున్నాడు. So who's the source of his authority and power? అప్పుడు యేసు యొక్క అధికారము మరియు శక్తులకు మూల కారణం ఎవరు? Acts 2:33. అపోస్తలుల 2:33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. Okay, again, this is very clear. మరలా ఇది చాలా తేటగా మనకున్నది. Where did he receive the promise of the Holy Spirit? పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము యేసు ఎక్కడి నుంచి పొందాడు? So who is the source of his authority there? ఆయన యొక్క అధికారమునకు మూల కారణం ఎవరై ఉన్నారు ఇక్కడ? John 14:16. యోహాను 14:16 వచనం చూసినట్లయితే 14:16 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఓకే, So who's the source of the Holy Spirit here? పరిశుద్ధాత్మకు ఇక్కడ మూలకారకులు ఎవరై ఉన్నారు? Jesus would send him, it's true. చూడండి, యేసు పంపుతున్నాడు అనేటువంటిది వాస్తవమే. But whose authority was it that sent him? అప్పుడు ఎవరి యొక్క అధికారంలో ఆయన పంపి ఉన్నాడు? I will pray the Father and he will give you another comforter. చూడండి, అక్కడ చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీకు ఆదరణకర్తను పంపును అంటున్నాడు. Now notice in all these scriptures he doesn't just say God. చూడండి, ఈ లేఖనాలన్నింటిలో కూడా ఏదో దేవుడని మాత్రం చెప్పలేదండి. He's discerning which God. అక్కడ చాలా తేటగా చెప్తున్నాడు ఏ దేవుడు పంపించాడు, అలా ఏ దేవుడు అనేటిని తేటగా చెప్తున్నాడు. John 14:26. యోహాను 14:26 చూడండి. అక్కడ 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఓకే, Okay, so who's going to send him in verse 26? 26వ వచనంలో ఎవరు పంపబోతున్నారు ఆయన్ని? And whose authority is the Father going to send him in? అప్పుడు తండ్రి ఎవరి యొక్క నామములో పంపబోతున్నాడు ఆదరణకర్తను? Well, all authority has been given to Jesus. ఇప్పుడు సమస్త సర్వాధికారం యేసునకు ఇవ్వబడింది. The exception is the Father. అక్కడ మినహాయింపబడింది ఎవరంటే తండ్రి మాత్రమే. So the Father then would send the Comforter, the Holy Spirit, in Jesus' name. చూడండి, తండ్రి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మరి యేసు నామములో పంపబోతున్నాడు. Now, before the cross, సిలువకు ముందుగా Jesus asked the Father to keep the disciples in his own name. చూడండి, యేసు తండ్రిని అడిగాడు ఏమనంటే నా నామం ముందు వారిని కాపాడుము అని చెప్పి అడిగాడు ఈ శిష్యుల్ని. Until all authority was given to Jesus, it belonged to the Father. చూడండి, యేసు సర్వాధికారము పొందేంత వరకు ఏదైతే ఉన్నదో అదంతా కూడా తండ్రికి చెందుతుంది. But the Father is still the source of the Holy Spirit. పరిశుద్ధాత్మను పంపే విషయంలో కూడా తండ్రే మూలకారకుడై ఉన్నాడు ఇప్పటికి కూడా. Then 1 Corinthians 15, 1 కొరింథీ 15వ అధ్యాయము 26. 26వ వచనం. 26. కడపట నశింపజేయబడు శత్రువుల మరణము. శత్రువు మరణం. ఓకే, All right, so who's he going to deliver the kingdom to? రాజ్యాన్ని ఎవరికి ఆయన అప్పగించబోతున్నాడు?
Father. Is it 25, brother? Verse 25? Okay, go ahead and read verse 25 25. చదువు. మళ్ళీ 25. 25 చదివిన. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. తర్వాత So which God is he going to give the kingdom to? అప్పుడు ఏ దేవుడు ఆయనకు రాజ్యాన్ని ఇచ్చాడు? Then John 15:26. యోహాను 15:26 చూడండి. యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఓకే. So who's the source of sending the Holy Spirit? పరిశుద్ధాత్మను పంపే క్రమంలో మూల కారణం ఎవరై ఉన్నారండి? All right, and Jesus said, I will send him from the Father. చూడండి, యేసు చెప్తున్నాడు, నేను తండ్రి యొద్ద నుండి నేను పంపబోతున్నాను అంటున్నాడు. So it's true, Jesus had the authority. వాస్తవమే, యేసునకు అధికారం ఉన్నది. And where did he get it from? అయితే ఆ అధికారాన్ని ఎక్కడి నుంచి ఆయన పొందాడు? And even though he had the authority, he still sent the Holy Spirit from the Father. చూడండి, ఆయనకు అధికారం ఉన్నప్పటికీ కూడా తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మ ఆయన పంపుతున్నాడు. Then in the same verse he repeats it again. మళ్ళీ అదే వచనంలో ఆయన తర్వాత తిరిగి రిపీట్ చేస్తున్నాడు. He proceeds from the Father. ఆయన తండ్రి యొద్ద నుంచి బయలుదేరును అని అంటున్నాడు. So who's the source of all these things? ఈ కార్యములన్నిటికి కూడా మూల కారణం ఎవరు? This by name is not just saying God, it's telling which one. చూడండి, అక్కడ ఏదో నామం అని మాత్రమే చెప్పట్లా, ఏ దేవుడు అనేటువంటిది కూడా చాలా తేటగా చెప్తున్నాడు ఇక్కడ. All right, Psalms 110. కీర్తన 110వ అధ్యాయం అండి. Verse 1. కీర్తన 110వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఓకే. Okay, so we just read, he must reign till he's put all of his enemies under his feet. చూడండి, ఆయన శత్రువులందరూ కూడా ఆయన పాదములకు పీఠంగా చేయబడేంత వరకు ఆయన పరిపాలన చేసి ఉండవలను అని చెప్తున్నాడు. And we're finding here in verse 1. 1వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాము. Who is telling who to sit at his right hand? చూడండి, ఎవరిని చూసి తన కుడి పార్శ్వమున కూర్చుండమని చెప్తున్నారు? All right, this is Jehovah speaking to David's Lord. చూడండి, ఇక్కడ యెహోవా దావీదు యొక్క ప్రభువుతో మాట్లాడుచున్నాడు. And we find Jesus' Lord is Jesus. David's Lord is Christ. చూడండి, దావీదు యొక్క ప్రభు ఎవరు అని అంటే క్రీస్తు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాము. So who's telling Christ to sit at his right hand? చూడండి, తన కుడి పార్శ్వమున కూర్చుండమని చెప్పి క్రీస్తుని చూసి చెప్పేది ఎవరు? Then who's going to put Jesus' enemies under his footstool? యేసు యొక్క శత్రువులందరినీ ఆయన పాదములకు పీఠంగా చేయనది ఎవరు? This is Jehovah. అది యెహోవా అయి ఉన్నాడు. So Psalms 110 verse 4. 110వ కీర్తన 4వ వచనము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఓకే. So again, who made Jesus a priest after the order of Melchizedek? మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసును యాజకునిగా చేసింది ఎవరు? What was the source of Jesus' power and authority? యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు? Hebrews 5:10. ఎబ్రీ 5:10. ఎబ్రీ 5వ అధ్యాయం 10వ వచనం. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఓకే. So who's the source of Jesus being made the priest after the order of Melchizedek? ఇన్ తెలుగు వర్స్ 9 బ్రదర్. 9వ వచనం. Okay. 9వ వచనం చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఓకే. Okay, so who's the source of this authority and power here? ఇక్కడ ఉన్నటువంటి శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు? All right,
right, Acts 2:36. అపోస్తలుల గారి 2వ అధ్యాయము 36వ వచనము. అపోస్తలుల గారి 2వ అధ్యాయము 36వ వచనం అండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునేవారని చెప్పాను. ఓకే. Okay, so who's the source of Jesus' authority and power? యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉన్నారు? Did he make himself Lord in Christ, or was he called to be Lord in Christ? చూడండి, ఆయన తనకు తానుగానే ప్రభువుగాను క్రీస్తుగాను చేసుకున్నాడా, లేదా ఒకరి చేత పిలువబడ్డాడు? అలా Hebrews 5, హెబ్రీ 5వ అధ్యాయము verses 4 and 5. హెబ్రీ 5వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు ఎవడనో ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఓకే. So did Jesus make himself our high priest? చూడండి, యేసు తనకు తానుగానే మన యొక్క ప్రధాన యాజకుడిగా నియమించుకున్నాడా? But who did? ఎవరు చేశారు ఆయన్ని? The one that said, "You're my son." నీవు నా కుమారుడు అని చెప్పి ఎవరైతే చెప్పారో ఆయన ప్రధాన యాజకునిగా చేశారు. And the same Father said, "Today I've begotten thee." చూడండి, అదే తండ్రి నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పినటువంటి అదే తండ్రి ఆయన చేశాడు. Then Hebrews 6, హెబ్రీ 6వ అధ్యాయము 13 to 18. 13 నుంచి 18 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఓకే. So again, God swears with an oath. చూడండి, దేవుడు తన తోడని ఒక ప్రమాణం చేస్తున్నాడు ఇక్కడ. So God's giving us strong consolation చూడండి, to draw near to that hope. చూడండి, దేవుడు ఒక బలమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడై మనకి ఆ యొక్క ప్రమాణం చేస్తున్నాడు. Then Hebrews 7:21. హెబ్రీ 7వ అధ్యాయం 29వ వచనం 21వ వచనం 21. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేడు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన అదే. So who swore to Jesus that he would be high priest forever? నిరంతరము ప్రధాన యాజకుడు అవుతాడని చెప్పి యేసును చూసి వాగ్దానం చేసింది లేదా ఒట్టుబెట్టి ప్రమాణం చేసింది ఎవరండి? And the same being said, "I will not repent." చూడండి, అదే చెప్పినట్టు ఆయన నేను మా పశ్చాత్తాపడను అని చెప్తున్నాడు. So who is giving all this authority to Christ? ఈ యొక్క అధికారం అంతా క్రీస్తునికి ఇచ్చింది ఎవరు? Was Christ the source of that power and authority? ఈ యొక్క అధికారము మరియు శక్తులకు క్రీస్తే మూలకారకుడై ఉండేనా, or was it given to him? లేక ఆయనకి ఇవ్వబడి ఉన్నదా? All right. 2 Corinthians 11. 2 కొరింథీ 11వ అధ్యాయము verse 31. 2 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువకు
యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఓకే. All right, so this identifies which God he's talking about. చూడండి, ఇక్కడ ఇది ఏం చూపిస్తుందంటే ఏ దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడో ఇక్కడ తేటగా చూపించబడుతున్నది. So God is still Jesus, God and Father after the resurrection. పునరుత్థానం అయిన తర్వాత కూడా దేవుడు యేసు యొక్క తండ్రిగాను లేదా దేవుడుగాను ఉన్నాడు. Ephesians 1:3. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఓకే. So this book was written about 25 years after the resurrection. యేసు పునరుత్థానమైన 25 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఎఫెసీ పుస్తకం రాయబడిందండి. Who was still Jesus, God and Father? ఈ సమయంలో కూడా యేసు యొక్క దేవుడుగాను తండ్రిగాను ఎవరున్నారు? Now let me mention here at this point. ఈ యొక్క అంశాన్ని నేను ఇక్కడ చెప్తాను చూడండి. There are many scriptures that designate that the Father and God are two different beings here. చూడండి, కొన్ని సందర్భాల్లో తండ్రి దేవుడు వేరు వేరు వ్యక్తులుగా కనబడుతున్నట్లుగా కొంతమంది చూపిస్తున్నారు. And some of the books make God and the Father different. Some translate it the God and Father. చూడండి, కొంతమంది తండ్రి మరియు దేవుడు అని చెప్పి కొన్ని పుస్తకాల్లో అనువాదం చేశారు. So even though English may designate that there are two different beings here, in the Greek it's all one being. చూడండి, ఇంగ్లీష్లో మరి తండ్రి దేవుడు రెండు వేరు వ్యక్తులు అని చెప్పినప్పటికి కానీ గ్రీక్లో మాత్రం ఇద్దరు కూడా ఒకే వ్యక్తి అని చెప్పి చూపిస్తున్నదండి. Remember, many of the brethren are saying that God includes all three. చూడండి, కొంతమంది సహోదరులు ఈ రోజు ఏం చెప్తున్నారంటే దేవుడు అనే పదములో ముగ్గురు వ్యక్తులు కలిసి ఉన్నారని చెప్తున్నారు. But this is not in Scripture. ఇది లేఖనానుసారమైనటువంటి విధానం కాదు అది చెప్పేది. We have God the Father. మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. And God the Father calls Jesus God. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుని దేవుడని పిలిచాడు. So all of these are still the authority that Jesus received. చూడండి, ఇదంతా కూడా అధికారంతో కూడిందే ఉన్నది. ఈ అధికారాన్ని అంతా కూడా యేసు పొంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. All right. So after the resurrection, పునరుత్థానం తర్వాత what is the source of Jesus' authority and power? యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు? All authority has been given to me in heaven and in earth. చూడండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. Hebrews 2, హెబ్రీ 2వ అధ్యాయము 6-9. 6 నుంచి 9 వచనాలు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని 9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఓకే. Okay, so who even right now is putting Jesus' enemies under his feet? చూడండి, యేసు యొక్క శత్రువుల్ని యేసు యొక్క పాదముల కింద ఈ రోజు కూడా చేస్తున్నది ఎవరై ఉన్నారండి?
The prophecy said it's already done. చూడండి, ప్రవచనం చెప్తున్నది అది ముందుగానే జరిగిపోయినట్లుగా చెప్తున్నది. But remember, God speaks of things done when they're not done. చూడండి, దేవుడు జరగని కార్యాలని జరిగినట్లుగానే కొన్ని సందర్భాలు మాట్లాడుతుంటాడు. All right, so who's putting Jesus' enemies under his feet even now? ఇప్పటికి కూడా యేసు యొక్క శత్రువులందరినీ యేసు యొక్క పాదముల కిందికి చేస్తున్నది ఎవరు? So what's the source of Jesus' power and authority to put his enemies under his feet? యేసు యొక్క శక్తి అధికారములకు, అంటే యేసు యొక్క శత్రువులందరినీ ఆయన యొక్క పాదములకు లోబరుస్తున్నది అనేటువంటి కార్యము, మరి ఆ అధికారము శక్తి ఎవరిచ్చారు ఆయనకి? All right, 1 Corinthians 3, 1 కొరింథీ 3వ అధ్యాయము verses 21 to 23. 21 నుంచి 23 వచనాలు. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవి అయినను, సమస్తమును మీవి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. ఓకే, Many don't like this scripture, అనేక మంది ఈ యొక్క లేఖనాలను ఇష్టపడరు. but it's true. ఇది వాస్తవమైనటువంటి వాస్తవము. All things are yours, he tells the Corinthians. కొరింథీయులతో చెప్తున్నాడు, సమస్తం మీవే అని చెప్తున్నాడు. Verse 23, he tells the Corinthians they belong to Christ. 23లో చెప్తున్నాడు, కొరింథీయులు కూడా క్రీస్తు వారని చెప్తున్నాడు. And who does Christ belong to in the same verse? ఇదే వచనంలో క్రీస్తు ఎవరు వారు? All right, 1 Corinthians 8, 1 కొరింథీ 8వ అధ్యాయము 5 and 6. 5-6 వచనాలు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఓకే, So which God do all things come from? చూడండి, ఈ యొక్క ఏ దేవుని నుంచి సమస్తం కలిగి ఉన్నాయండి? Okay, so conclude then. దీనికి ముగింపు ఇస్తున్నాడు. What's the source of Jesus' power and authority right now since the resurrection and until Judgment Day? యేసు పునరుత్థానమైన దినం మొదలుకొని తీర్పు దినం వరకు కూడా యేసు యొక్క శక్తి అధికారములకు మూల కారణం ఇంకనూ ఎవరై ఉన్నారండి? All right, we come to the next time period. మరొక కాలక్రమానికి మనం ఇప్పుడు వస్తున్నాము. That's from on Judgment Day. Who's the source of Jesus' authority and power on Judgment Day? తీర్పు దినమున యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉండబోతున్నారు? All right, John 5, యోహాను 5వ అధ్యాయము 25 to 29. 25 నుంచి 29 వచనాలు. 25 నుంచి 29. మృతులు దేవుని కుమారుని శబ్దమును విని, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తానంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారమును అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవం పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. Okay, notice we're reading scripture and I'm only asking questions. గమనించాలండి, నేను కేవలం లేఖనాలు మాత్రమే మనం చదువుతున్నాము. వాటిల్లో నుంచి ప్రశ్నలు మాత్రమే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. We need to get the answer from the scripture. మనము ఆ యొక్క సమాధానాలన్నింటినీ కూడా లేఖనాల నుంచే పొందాలి. So who gave Jesus to have life in himself in verse 26? 26వ వచనంలో యేసు తనకు తానుగానే మరి జీవం కలిగి ఉండటానికి ఆయనకి అధికారం ఇచ్చింది ఎవరు?
And who's the same one that gave him authority to execute judgment? చూడండి, తీర్పు తీర్చినట్లు అధికారం ఇచ్చినటువంటి ఆయనే ఎవరై ఉన్నారు? Right, so where does Jesus then get his authority and power on Judgment Day? తీర్పు దినమున యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉండబోతున్నారు? All right, so John 5:22. యోహాను 5:22లో తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఓకే. Okay, so notice he's not just saying God in these scriptures. చూడండి, ఏదో దేవుడిని మాత్రం ఈ యొక్క లేఖనాల్లో చెప్పట్లేదు. చూడండి, He's specific on which God. ఇక్కడ ఏ దేవుడు అనేది కూడా ప్రత్యేకించి చెప్తున్నాడు. And he says the Father judges no man. చూడండి, తండ్రి ఎవరికి కూడా తీర్పు తీర్చడు అని చెప్తున్నాడు. But has given all judgment to the Son. అయితే సర్వ తీర్పు కూడా కుమారునికి ఇచ్చినట్లుగా అని చెప్తున్నాడు. So who's the source of Jesus' power and authority? యేసు యొక్క అధికారము మరియు శక్తులకు మూల కారణం ఎవరు? All right, we've already read many times that Jesus got the words he heard the Father speak. చూడండి, అనేక సార్లు మనం చదివాం, తండ్రి మాట్లాడగా యేసు ఆ యొక్క మాటలను తీసుకున్నాడని చెప్పి మనం చూసాము. But now we make another point in John 12. యోహాను 12వ అధ్యాయంలో మరొక అంశాన్ని ఆయన చెప్తున్నాడు. Let's read 47-48. 47-48 వచనాలు చదువుదాము. యోహాను 12వ అధ్యాయం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడును కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఓకే. All right, so who is the source then of the words that will judge all men on Judgment Day? తీర్పు దినమున మనుషులందరకు తీర్పు తీర్చబడబోయే మాటలన్నిటికీ మూలకారకులు ఎవరు? And where did he get these words? ఈ యొక్క మాటలన్నిటిని ఆయన ఎక్కడి నుంచి పొందాడు? He has not spoken of himself. ఆయన తనంతట తానే పొందలేదు. But his Father gave him commandment of what to say and what to speak. చూడండి, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని చెప్పి తండ్రి ఆయనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. So who's the authority on Judgment Day? తీర్పు దినమున అధికారం ఎవరు కలిగి ఉండబోతున్నారు? And who's the source of Jesus' power and authority on that day? తీర్పు దినమున యేసు యొక్క శక్తి మరియు అధికారంలోకి ఎవరు మూలకారకులుగా ఉండబోతున్నారు? Then Acts 17:31. అపోస్తలుల కార్యం 17:31 చూసినట్లయితే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. Okay, so who is actually going to be judging the world through Jesus? లోకాన్ని యేసు ద్వారా వాస్తవంగా తీర్పు తీర్చబోయేది ఎవరై ఉన్నారు? Who is that man whom he ordained? చూడండి, ఏ మనుషుని ఆయన నిర్ణయించున్నాడు? He's the one he raised from the dead. ఎవరినైతే ఆయన మృతుల్లో నుంచి లేపాడో ఆయన్నే నియమించాడు. So who's the source of Jesus' authority and power even on Judgment Day? తీర్పు దినమున కూడా యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు? All right, Romans 14. రోమా 14వ అధ్యాయము 10-12. 10 నుంచి 12 వచనాలు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి వాని మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. Right, so who's the source of Jesus' authority here? ఇక్కడ యేసు యొక్క అధికారం ఇక్కడ మూలకారకులు ఎవరు? Every one of
us will give account of himself to God. ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క ఒప్పచెప్పవలసినటువంటి వారై ఉన్నారు. Then will the Father be there on Judgment Day? అలాగైతే తండ్రి తీర్పు దినమున ఉండబోతున్నారా? Hebrews 12:14. హెబ్రీ 12:14. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఓకే. Okay, so which Lord will no man see unless he has that holiness? పరిశుద్ధత లేకుండా ఏ ప్రభువుని ఎవడను చూడనేరడు. Now all men will see the Lord Jesus. మనుషులందరూ కూడా ప్రభువుని యేసుని చూసి ఉన్నారు, చూడబోతారు, చూసి ఉన్నారు. ఇక్కడ Then which Lord will they not see? చూడండి, ఏ ప్రభువుని పరిశుద్ధత లేకుండా ఎవరిను చూడనేరడు. So who will not be there on Judgment Day? తీర్పు దినమున ఎవరు ఉండబోట్లేదు. Nevertheless, he will judge all men through Jesus. అయినప్పటికీ కూడా మనుషులందరినీ కూడా క్రీస్తు ద్వారానే తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. Okay, so come Judgment Day, there's going to be some inheriting. చూడండి, తీర్పు దినమున కొంత స్వాస్థ్యం అనేది ఉండబోతున్నది. I'm sorry, our time is gone. క్షమించాలి, మన సమయం అయిపోయింది. Lord willing, we'll continue Monday. ఓకే, ప్రభు చిత్తం అయితే మనం సోమవారమున కొనసాగించుకుందాము. Again, I do appreciate your patience. మరలా మీ అందరి యొక్క ఓపికకు ఎంతో అభినందన తెలియజేస్తున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. ఓకే. శ్రీమంతుడును అద్వితీయుడైన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభులకు ప్రభునైనటువంటి మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన చేసిన కలవరి త్యాగాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం, పొగుడుచున్నాం, కనపరుచున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, మరి ఈ సమయంలో మరి మా యొక్క ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునకు మీరు సర్వాధికారం ఇచ్చి ఆయన ద్వారానే సమస్తము జరిగిస్తున్నారని, మా తండ్రి ఆయనకు మరి ఈ యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాతను, భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాతను ప్రతి కాలంలో కూడా మీరు ఆయనకి ఇచ్చడం ద్వారానే, ఆయన ద్వారానే సమస్తం నిర్వహిస్తున్నారనే విషయాన్ని, జ్ఞానాన్ని మాకు బోధించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి సమయంలో ఇటు సంగతులు ఎంతోమందికి అర్థం కాక మరి తప్పైనటువంటి అవగాహనతో కూడా కొనసాగుతున్నారు. మరి మమ్మల్ని మీ యొక్క జ్ఞానంలో నడిపిస్తున్నందుకే మేము ఇంకనూ ఎక్కువగా మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని మీకు మహిమకరంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలో ఎదిగినట్లు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. బోధించినట్టు మీ దాసుల్ని, మా యొక్క ప్రియమైన సహోదరులు డెన్నిస్ జాన్సన్ గారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. విన్నటువంటి మా యొక్క ప్రియమైన సహోదరులందరినీ మీరు దీవించండి మా తండ్రి. ఇంకా రేపటి దినమందు వినబోయేటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. సహోదరులారా, మీ అందరికి వందనాలండి. ఓకే. All right. Thank you, brother.